హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో మనకు తెలుసు ఆల్రెడీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ అయినాయి. 2 మార్చ్ టు 20 మార్చ్ వరకు ఎగ్జామ్స్ షెడ్యూల్ అయినాయి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ది. సో మనం ఎస్ఎస్సి జీడీకి ఎట్లయితే చేసినామో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సేమ్ అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నట్టు ఇవి. ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవి చూసి ఉండి, అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఇంకా ఇవన్నీ ఏమో ప్రీవియస్ ఇయర్లో మోస్ట్ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్. ఇవన్నీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ క్వశ్చన్సే. ఇవన్నీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఇంకా ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్. 2018లో 2022లో ఇవి వచ్చిన ఆర్పిఎఫ్ క్వశ్చన్స్ అన్నట్టు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఆర్పిఎఫ్ ఎవరికైతే ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఉందో వాళ్ళు కెమిస్ట్రీ కంప్లీట్ చేయలేరు. కెమిస్ట్రీ వీడియో ఆల్రెడీ చేసిన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది కెమిస్ట్రీ వీడియో. నెక్స్ట్ రేపు బయాలజీ వీడియో వస్తుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు అన్నీ ఇంకా కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, ఇంకా పాలిటీ, జియోగ్రఫీ అన్నీ 1 షాట్ వీడియోస్ వస్తాయి అన్నట్టు. అంటే ఆ ఒక వీడియో చూస్తే అన్నీ కవర్ అయిపోతుంది ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ సెటప్ ఇన్ 1947? అందరికీ తెలుసుగా డ్రాఫ్టింగ్ కమిటీ 1947లో సెటప్ అయింది. చైర్మన్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేలా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూవా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్? అందరికీ తెలుసుగా. కాన్స్టిట్యూషన్ ఇంకా డ్రాఫ్టింగ్ కమిటీ సెటప్ చేసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అన్నట్టు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వచ్చిన మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, వెన్ వాజ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. 1932లో థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇవన్నీ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏడ జరిగినాయి? ఈ అన్ని 3 లండన్లో జరిగినాయి. ఇంపార్టెంట్ అడుగుతాడు, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏడ జరిగినాయి? లండన్లో జరిగినాయి. ఇంకా గాంధీజీ గారు ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశారు అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీజీ అండ్ కాంగ్రెస్ పార్టిసిపేట్ చేసింది. ఓకే, అడుగుతాడు క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఐసోటోప్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ గోయాటర్ అనే డిసీజ్ ట్రీట్మెంట్ కోసం ఏ ఐసోటోప్ యూజ్ చేస్తాం? ఇది ఆల్రెడీ నా కెమిస్ట్రీ వీడియో చూడండి. ఇది ఆల్రెడీ కెమిస్ట్రీ, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కెమిస్ట్రీలో. నేను ఆల్రెడీ నా కెమిస్ట్రీ 1 షాట్ వీడియోలో చేసిన, ప్లేలిస్ట్లో ఉంది ఛానల్, డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ పెడతా, దాంట్లో చేసిన చూడండి. ఆ వీడియోలో ఆల్రెడీ దీని ఆన్సర్ ఉంది. కోబాల్ట్ ఐసోటోపా? కాదు. ఐసోటోప్ ఆఫ్ యురేనియమా? కాదు. ఐసోటోప్ ఆఫ్ ప్లూటోనియమా? కాదు. ఐసోటోప్ ఆఫ్ అయోడిన్ ఐసోటోప్ యూజ్ చేస్తాం. ఏడా గ్వాటర్ డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఐసోటోప్ ఆఫ్ అయోడిన్ ఐసోటోప్ యూజ్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా క్యాన్సర్ ట్రీట్ చేయడానికి, క్యాన్సర్ డిసీజ్ ట్రీట్ చేయడానికి ఏ ఐసోటోప్ యూజ్ చేస్తాం? కోబాల్ట్ C60 ఐసోటోప్ యూజ్ చేస్తాం. కోబాల్ట్ C60 ఐసోటోప్ ఎందుకు యూజ్ చేస్తాం? క్యాన్సర్ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి. గ్వాటర్ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి ఏ ఐసోటోప్ యూజ్ చేస్తాం? అయోడిన్ ఐసోటోప్ యూజ్ చేస్తాం. ఆటమిక్ నెంబర్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? జెడ్తో. ఆటమిక్ మాస్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం? ఏతో. ఆటమిక్ మాస్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఆటమిక్ నెంబర్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. క్వశ్చన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టెన్యూర్ అంటే ప్రెసిడెంట్ పదవీ కాలం ఎంత? అందరికీ తెలుసుగా, 5 years ప్రెసిడెంట్ పదవీ కాలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ మ్యాంగో షవర్స్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకు రావచ్చు ఈ క్వశ్చన్. అయితే మ్యాక్సిమం ఏదో ఒక షిఫ్ట్లో దిగొచ్చు ఈ క్వశ్చన్. మ్యాంగో షవర్స్ ఏ స్టేట్లో ఉంటుంది? కేరళలో. మ్యాంగో షవర్స్ అంటే కేరళ గుర్తుకు రావాలి మనకు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ది ఎస్ఐ యూనిట్ ఏంది? వాట్స్. గుర్తుపెట్టుకోండి, పవర్ ది ఎస్ఐ యూనిట్ వాట్స్. ఇంకా కొన్ని అడిగేటివి ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ ఎస్ఐ యూనిట్స్ కొన్ని. పవర్ ది ఎస్ఐ యూనిట్ ఏంది? వాట్స్, ఇంపార్టెంట్. ఫోర్స్ ఎస్ఐ యూనిట్ ఏంది? న్యూటన్, అందరికీ తెలుసుగా. రెసిస్ట్ ఏంది? ఎస్ఐ యూనిట్ ఏంది? ఓమ్. ఎస్ఐ యూనిట్ ఏంది? ఓమ్. ఫోర్స్ ది ఎస్ఐ యూనిట్ ఏంది? న్యూటన్. పవర్ ది ఎస్ఐ యూనిట్ ఏంది? వాట్స్. వెరీ ఇంపార్టెంట్ ఇవి ఎస్ఐ యూనిట్లో. ఫిజిక్స్లో ఫిజికల్ క్వాంటిటీలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 3 ఫిజికల్ క్వాంటిటీస్ అన్నట్టు. పవర్, ఫోర్స్, రెసిస్టెన్స్. పవర్ ది వాట్ యూనిట్స్, ఫోర్స్ ది న్యూటన్, రెసిస్టెన్స్ ది ఓమ్. నెక్స్ట్ 7th క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ బ్రౌన్స్ ఏజ్ సివిలైజేషన్ క్వశ్చన్.
హరప్పా ఈజ్ అన్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాస్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్. అందరికీ తెలుసుగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ బ్రౌన్ సివిలైజేషన్ ఏ రివర్ పైన సిచ్యువేటెడ్ అయి ఉంది, ఏ రివర్ పైన సిచ్యువేటెడ్ అయి ఉందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ షిఫ్ట్లో రావచ్చు. రాబీ రివర్ పైన సిచ్యువేటెడ్ అయి ఉంది. ఇది హరప్పా సైట్. హరప్పా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రాబీ రివర్ పైన సిచ్యువేటెడ్ అయి ఉంది. ఓకే. 8th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ జీడిపి ఇన్ ఎకానమీ? గూడ్స్ డొమెస్టిక్ ప్రోడక్టా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్టా, గూడ్స్ డొమెస్టిక్ ప్రోడక్టా? కరెక్ట్ ఆన్సర్ ఏంది? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ జీడిపి. ఓకే. నెక్స్ట్, హూ ఈస్ కాల్డ్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇన్ స్ట్రక్చర్ అండ్ వర్క్? అంటే ఇది ఆల్రెడీ ఇది నేను ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి జీడీకి చేసిన, ఎవరైతే చూడలేరో వాళ్ళు చూడండి, దాంట్లో చెప్పిన నేను ఆల్రెడీ. గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఏమంటాం? టిష్యూ అంటాం. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ని ఏమంటాం? ఆర్గాన్ అంటాం. గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఏమంటాం? టిష్యూ అంటాం. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ని ఏమంటాం? ఆర్గాన్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ని ఏమంటాం? ఆర్గాన్ సిస్టమ్ అంటాం. ఆల్రెడీ నేను చెప్పిన ఇది ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నేనేమి ఓన్గా ప్రిపేర్ చేస్తలే, వేరే ఎగ్జామ్స్ కాదు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్దే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది ఆల్రెడీ. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, నేను వేరే ఎగ్జామ్ క్వశ్చన్ చేస్తలే. ఓన్లీ దీన్ని బట్టి నా వీడియోస్లో ఆల్రెడీ ఇవన్నీ దీంట్లో సగం క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చేసేసినాం మనం. సో లెట్స్ స్టార్ట్. గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఏమంటాం? టిష్యూ అంటాం. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ని ఆర్గాన్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ని ఆర్గాన్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఈడ క్వశ్చన్లో ఏం అడిగిండే మనకు? గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఏమంటాం? గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఏమంటాం? గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఏమంటాం? టిష్యూ అంటాం. గ్రూప్ ఆఫ్ సెల్స్ని టిష్యూ అంటాం. ఓకే. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ని ఏమంటాం? ఆర్గాన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అడగొచ్చు నెక్స్ట్ షిఫ్ట్స్లో. గ్రూప్ ఆఫ్ టిష్యూని ఏమంటాం? ఆర్గాన్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ని ఏమంటాం? ఆర్గాన్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ 10th క్వశ్చన్, డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్? డాక్టర్ సలీం అలీ బర్డ్ సెంచరీ ఏ స్టేట్లో లొకేటెడ్ ఉంది? తమిళనాడునా, ఆంధ్రప్రదేశ్నా, గోవానా, కర్ణాటక? సలీం అలీ అంటే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ బర్డ్ సెంచురీ. సలీం అలీ సెంచురీ వెరీ ఇంపార్టెంట్ బర్డ్ సెంచురీ. ఏడ ఉందంటే గోవాలో ఉంది. ద వర్డ్ లెగ్ బిఫోర్ వికెట్ ఈజ్ రిలేటెడ్ టు ఏ స్పోర్ట్? ఏ స్పోర్ట్కి లెగ్ బిఫోర్ వికెట్ అని టర్మ్ రిలేటెడ్ ఉంటుంది, అందరికీ తెలుసుగా. చెస్సా, వాలీబాలా, ఫుట్బాలా, క్రికెటా? లెగ్ బిఫోర్ వికెట్ అంటే క్రికెట్లోనే. ఓకే. నెక్స్ట్ 12th క్వశ్చన్, చిన్ని కబడ్డీ మూలం ఏది? అందరికీ తెలుసుగా, కబడ్డీ అంటే ఇండియా రావాలి, ఇంకా కబడ్డీలో ఇండియానే టాప్. నెక్స్ట్ 13th క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? అందరికీ తెలుసుగా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 14th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు దియోదర్ ట్రోఫీ? దియోదర్ ట్రోఫీ ఏ స్పోర్ట్కి సంబంధించింది? గోల్ఫా, బ్యాడ్మింటనా, స్నూకరా, క్రికెటా? అందరికి తెలుసు, దియోదర్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు క్రికెట్. 15th క్వశ్చన్, విచ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ స్టార్టెడ్ గవర్నమెంట్స్ డబుల్ రూల్ సిస్టమ్? డబుల్ రూల్ సిస్టమ్ ఎవరు స్టార్ట్ చేసిండు? వారెన్ హాస్టింగా, విలియం బెంటికా, రాబర్ట్ క్లైవా, లార్డ్ కార్న్వాలిసా? రాబర్ట్ క్లైవ్ స్టార్టెడ్ డబుల్ రూల్ సిస్టమ్. ఓకే. నెక్స్ట్ 16th క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ రిలేటెడ్ టు? పార్ట్ 3లో ఏముంటుంది? ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటుంది. ఓకే. పార్ట్ 4లో ఏముంటుంది అది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పార్ట్ 4లో ఏముంటుంది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే. పార్ట్ 4లో ఏముంటుంది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అట్ విచ్ ప్లేస్ డిడ్ గాంధీజీ డెలివర్ ద డూ ఆర్ డై స్లోగన్ ద క్విట్ ఇండియా మూమెంట్? క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1942లో స్టార్ట్ అయింది. క్విట్ ఇండియా మూమెంట్ టైంలో గాంధీజీ గారు ఏ స్లోగన్ ఇచ్చిండ్రు కూడా ఇంపార్టెంట్, డూ ఆర్ డై స్లోగన్ ఇచ్చిండ్రు. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ టైం స్టార్ట్ అయింది? గాంధీజీ డూ ఆర్ డై స్లోగన్ ఇచ్చిండు క్విట్ ఇండియా మూమెంట్ టైంలో? ఏ స్టేట్లో ఇండియాలో ఇచ్చిండ్రు ఈ స్లోగన్, డూ ఆర్ డై అనే స్లోగన్? గుర్తుపెట్టుకోండి, బాంబేలో డూ ఆర్ డై అనే స్లోగన్ గాంధీజీ గారు ఇచ్చిండ్రు. ఓకే. క్విట్ ఇండియా మూమెంట్ టైం 1942లో జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 18th క్వశ్చన్, ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏడ స్టార్ట్ అయింది? 1885లో స్టార్ట్ అయింది. ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు? హ్యూమ్, HUME, హ్యూమ్, ఏఓ హ్యూమ్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ హ్యూమ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.
ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డేట్ ఏంది 1885. ఓకే, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్, ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆల్రెడీ మనం చేసినాం. ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఫస్ట్ ఇండియన్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రెండు వేరే వేరే. ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వేరే, ఫస్ట్ ఇండియన్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వేరే. రెండు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ 51A ఆర్టికల్లో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? అందరికీ తెలుసుగా 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్ ఇన్ 51A ఆర్టికల్. ఓకే, జోగ్ ఫాల్స్ ఇంపార్టెంట్. జోగ్ ఫాల్స్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్? సారావతి రివర్ పైన జోగ్ ఫాల్స్ సిచ్యువేటెడ్ అయి ఉంది. ఓకే, మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2018లో అడిగిన, ఇవన్నీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2018లో అడిగిన క్వశ్చన్సే, కానీ ఈ క్వశ్చన్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జంప్ బాల్ దేనికి, ఏ స్పోర్ట్కి సంబంధించింది? జంప్ బాల్ రిలేటెడ్ టు బాస్కెట్ బాలా, క్రికెటా, ఫుట్బాలా, వాలీబాల్? ఇది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఇంకా రేపు బయాలజీ వీడియో వస్తుంది. అన్నీ ఇంకా టాప్ 40 క్వశ్చన్స్తో టాప్ 40 క్వశ్చన్స్తో అంత బయాలజీ అంతా కంప్లీట్గా కవర్ చేస్తాం. ఎవరైతే గ్రూప్ డి కానీ ఆర్పిఎఫ్ కానీ ఏదైనా ఆర్ఆర్బి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఇంకా వేరే ఎగ్జామ్స్కి కూడా అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లా మేము డైలీ ఇంకా ఆర్పిఎఫ్ ఎగ్జామ్ దగ్గర ఉందిగా, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తెస్తుంటాం ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కీప్ వాచింగ్ జీకే బాబు.